నిన్ను ఈ మధ్య చూస్తుంటే భయం ఇస్తుందిరా. అసలు నువ్వు నిజంగా రాధని ప్రేమించావరా? నువ్వు మారిపోయావు. కనీసం ఇది నీ మనసుకు తప్పు అని అనిపించడం లేదురా? ఒరే కృష్ణ, ఆడదాని ఉసురు అంత మంచిది కాదురా. ఎన్ని రోజులు మేము దగ్గరుండి రాధకు నచ్చజెప్పాం. ఇప్పుడు మేము అక్కడికి రావటం లేదు. ఇక రాధ బాధ్యత నీదేరా. అది ఏమీ లేదు బాబు. అంజలి పెళ్ళైపోయింది కదా, ఇక నేను లక్ష్మి భార్గవం తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాం. ఇక్కడే ఉంటే పద్ధతి కాదు కదా బాబు, అందుకే. అమ్మయ్యా, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. చూడండి అత్తయ్య, పద్ధతులు ఆచారాల గురించి నాకు అక్కర్లేదు. అయినా వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నారు. ఏ మిమ్మల్ని ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా? లేకపోతే మీకే ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరెందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? అంటే బాబు, అది అంజలికి పెళ్లి చెయ్యాలని వచ్చాం. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండడం ఏం బాగుంటుంది చెప్పు? నలుగురు చూసినా 4 రకాలుగా అనుకుంటారు. వాళ్ళందరికీ ఎందుకు ఆస్కారం ఇవ్వాలి చెప్పు? అయినా ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటేనే మంచిది కదా బాబు. అందుకే వెళ్ళిపోతాం అంటున్నాను. చూడండి అత్తయ్య, మీరెన్నైనా చెప్పండి, మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. లక్ష్మి గారు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తను చూడ్డానికి బాగానే ఉన్నట్టు కనిపించినా మానసికంగా తను ఇంకా కోలుకోలేదు. తను పూర్తిగా సెట్ అయ్యేంత వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా మీరు మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ఎలాగో లక్ష్మి గారి ఈవెంట్ పనుల కోసం రోజు ఇక్కడికి రావాల్సిందే కదా. మరి తను అలా తిరిగే బదులు ఇక్కడే ఉండి అన్నీ చూసుకోవచ్చు కదా. దానివల్ల టైము శ్రమ రెండూ మిగులుతాయి. అర్థమైందా? నలుగురి గురించి కాదు, నా గురించి ఆలోచించి ఇక్కడే ఉండండి. అది కాదు బాబు. అత్తయ్య, మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మీరు ఇక్కడే ఉంటున్నారు అంతే. ఇకనైనా బావ సంతోషంగా ఉండాలి. తను సంతోషంగా ఉండాలంటే నేను అనేదాన్ని బావకి దూరంగా ఉండాలి. అవును, అలాగే చేయాలి. చేస్తాను. రాధని పట్టుకోవడానికి శక్తి మాత్రమే సరిపోదు, దానికి తోడు యుక్తి కూడా కావాలి. ఏంటి శంకరాది, నాతో చెప్పు. చెప్పడం ఎందుకమ్మా? అదిగో సూర్య వచ్చేసింది. అదెక్కడ తిరిగినా ఏం చేసినా ఏమి అడగరు. ఏమిందమ్మా, రాత్రంతా ఎక్కడికెళ్ళావే? ఎక్కడ బలాదూర్లు తిరిగొస్తున్నావు? టైర్ గార్డ్ ఇంట్లో పడుకున్నాను.
చెప్పగానే ఒప్పుకుని ఉంటారు. జరిగిన పొరపాటుని అర్థం చేసుకుని ఉంటారు. నువ్వొక రకంగా దురదృష్టవంతురాలివి, ఇంకో విధంగా అదృష్టవంతురాలివి. అదృష్టం ఏంటంటే అతనితో నీ పెళ్లి జరగకపోవడం, వాడితో నీ పెళ్లి తప్పిపోవడమే నీ అదృష్టం. శ్రావణ్ నిన్ను తీసుకురాకపోయింటే నాకు పెళ్ళై ఉండేది. మా నాన్న చచ్చిపోయి ఉండేవాడు కాదు. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. రేయ్, ఎవరా నువ్వు? మా ఇంట్లో నుంచి వస్తున్నావు? రేయ్ 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 ఆగరా. ఆ కట్టె వెనకాల చాలా కుట్ర ఉంది. ఎస్, కిడ్నాప్ కుట్ర. దొరికితే నిజం చెప్పాల్సి వస్తుందనే వాడు పారిపోయాడు. అసలు దొంగ మీ అమ్మ. ఏంటమ్మా? నువ్వు మీ అక్క కోసం ఆలోచించవరా? దాని పెళ్ళయ్యేంత వరకు పిల్లలు వద్దని చెప్తే వెళ్ళలేదేరా? అభాషణ చేయించి. వదనా వదనా వదనా, ఏం కూసావే? ఏమి సాధించటానికి ఈ సమాధిలో, ఈ శవపేటికలో దాక్కున్నావు? నువ్వు బతికుండగానే ఏ శవానికి నాతో తలకొరువు పెట్టించావు? ఏ అనాథ ప్రేతాత్మకి నాతో పిండ ప్రదానం చేయించావు? అలేక్యా, తలుపు తీయలేక్యా. నీ బొంద మీద ఏం చక్కదిద్దుతావే? దాని జీవితాన్ని నాశనం చేసేసి ఇక్కడికొచ్చి మళ్ళీ భరోసా ఇస్తున్నావు? భరోసా? దానికి దొంగచాటుగా పెళ్లి చేసి ఇది నా చెల్లెలే అని ముత్తైదోల ముందు నిర్ధారించావు కదే. అది నిన్ను అక్క అక్క అని పిలిచినా దాన్ని నిలువునా ముంచేసావు కదే. నిన్ను చంపేంత వరకు నా కసి తీరదు. నేను చంపేస్తాను. ఇమీడియట్లీ ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేయాలి. చెప్పండి మేడం. లాస్ట్ నైట్ మై డాటర్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తన ఫోటో ఏమైనా ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నా చేతికి గాయమైతే నీ గుండె ఏడుస్తుంది. మరి ఆ గుండెని ఓదార్చనీకి నేను తప్ప ఈ ప్రపంచంలో నీకెవ